హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ కాశీ మరకతలింగేశ్వర స్వామి ఆలయం సందర్శనంలో భాగంగా పీఠాధిపతి తోగుంట మాధవానంద స్వామి విచ్చేసిన హుస్నాబాద్ పరిసర ప్రాంత భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఏకేశ్వర ఉపాసనంలోని భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్ముడు ఒక్కడేనని ఆయన స్పష్టం చేశారు. భక్తులు ఏ విధంగా కొలిచినా ఆ పరమాత్ముని ఆశీస్సులు లభిస్తాయని తెలిపారు. ఇంతటి సుందరమైన ఆలయాన్ని నిర్మించి భక్తులకు కోసం మెరుగైన సేవలు సౌకర్యాలు కల్పించిన ఆలయ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ధార్మిక జీవనంలోని మనం అభివృద్ధి చెందాలని కోరుకోవడం తప్పులేదని, కానీ ఇతరులకు కీడు చేస్తూ లేదా ఇతరులను ముంచే విధంగా మన ఎదుగుదల ఉండకూడదని హితవు పలికారు. గతంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం హుస్నాబాద్ పట్టణంలోని సాధించిన అభివృద్ధి పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మానవత విలువలతో కూడిన భక్తి మార్గాన్ని ప్రబోధించింది. అనంతరం శివాలయం అర్చకులు రామక అనిల్ శర్మ ఇంట్లో నిర్వహించిన పాదపూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, వ్యాపారస్తులు బెజగం శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, వీరేశం, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. కల్పించిన గురువు గారి శరణారవిందాలకి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం అర్పించుకుంటూ, ఇక్కడ ఉండడానికి ఒక వసతి ఏర్పడ్డదని చాలా రోజుల తర్వాత మీకు వాళ్ళు తెలిసి, లేకుంటే నేను చాలాసార్లు ఇక్కడ ఆగేవాడిని. ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఏంటంటే చాలాసార్లు నేను ఆగబోతుంది. ఇక్కడ నేను ఎక్కడికి వరంగల్ వెళ్తుంటాను, చాలాసార్లు వెళ్తుంటాను. కాకుంటే ఇక్కడ వచ్చి మళ్ళీ నేను డాక్టర్ సార్ను లేకుంటే అని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది తప్ప, ఇక వాళ్ళు బాధపడతారు, స్వామి నేను ఇక్కడ ఉంచలేకపోతున్నాను కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక మంచి వసతి ఏర్పడ్డందుకు ఆ భగవంతుడు నాకు ఇక్కడ తన సమక్షంలో ఎప్పుడన్నా ఉండే అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా, ఎంతో శ్రమకు వచ్చి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఆ సంగతి మనందరికీ తెలుసు. విదేశం సేపు కానీ చంద్రయ్య కానీ అక్కడ చాలామంది ఉన్నారు. అందరి పేర్లు జ్ఞాపకం, అంటే సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి పేర్లు జ్ఞాపకం ఉంచుకోవడం కాదు కానీ అందరూ అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. ప్రతి వాళ్ళు దేవాలయం కావాలనే ప్రయత్నం చేశారు. వద్దు అని ఎవరు ప్రయత్నం చేయరు. దాన్ని ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అనుకుని భగవంతుడు అనుకున్నట్టు అయింది. మనం అనుకున్నట్టుగా ఏదైనప్పటికీ కూడా పరమాత్మ దివ్యమైన అనుగ్రహాన్ని మనం పొంది ఉన్నాం. ఇంకా ముందు పొందాల్సింది ఏమీ లేదు. మనకు తెలియక ఆయన దగ్గర అప్లికేషన్ పెడుతుంటాం. మనకు తెలుసు ఏమి చేయాలనో అక్కడ డిసైడ్ అయ్యి వచ్చినాము. కాబట్టి మనకు మనకు ఉండేటువంటి పరిజ్ఞానం పెద్దది అనుకుంటాం. మనకు ఉండే పరిజ్ఞానం చాలా చిన్నది. మనం ఏమి చేయాలి, ఏమి చేయొద్దు,